హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం టిక్టాక్లో స్లో మోషన్ వీడియో అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో ఈరోజు మీకు వీడియోలో కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో మీకు ఈ వీడియోలో టిక్టాక్లో స్లో మోషన్ వీడియో ఎలా చేయాలనే ప్రాబ్లమ్కి మీకు ఖచ్చితంగా సొల్యూషన్ అయితే దొరుకుతుంది. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో వీడియో స్టార్ట్ చేయబోదు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్కి పక్కనే ఉన్న గంట సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. సో ఇందుకోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. దీంతోనే ఎవరైనా స్లో మోషన్ వీడియో అనేది క్రియేట్ చేస్తారు కదా. యాప్ని ముందుగా మీరు ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఒక చిన్న పర్మిషన్ అడుగుతుంది, దాన్ని అలో చేసేయండి. సో అలో చేసేసాక మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా, ఈ స్టార్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు చూస్ మూవీ అని ఉంది కదా, ఈ మూవీ పైన క్లిక్ చేయండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఏ వీడియో అయినా మీరు స్లో మోషన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఒక వీడియో అయితే రికార్డ్ అయితే చేయలేదు, అందువల్ల నేను టిక్టాక్ నుండి ఒక వీడియో అయితే తీసుకున్నాను. సో ఆ వీడియోని అయితే ఇక్కడ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ మనకి ఈ విధంగా వచ్చింది కదా, ఇక్కడ అడ్వాన్స్డ్ అని ఉంది కదా, ఈ అడ్వాన్స్డ్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అనేది టోటల్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు కింద చూసుకుంటే కొన్ని రెడ్ డాట్స్ అయితే ఉన్నాయి కదా, ఈ డాట్స్ మనకు పైన ఒకటి కింద ఒకటి ఉంది. సో ఇలా ఎందుకు ఉందంటే మనకు కింది కంటే మనకు స్లో మోషన్ అండ్ పై కంటే మనకు స్పీడ్గా వీడియో అనేది మూవ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు స్లో మోషన్ కావాలి కాబట్టి దీన్ని మనం కిందికి అనుకోవాలి. సో ఇలా కిందికి అనుకుంటే మనకు వీడియో అనేది స్లో మోషన్ వస్తుంది. సో ఈ రెండు డాట్సే కాదు, మీరు ఎక్స్ట్రా డాట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో అందుకోసం మనకి ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మీరు లాంగ్ ప్రెస్ చేస్తే అక్కడ మీకు ఒక డాట్ వస్తుంది. నేను చేస్తాను. సో ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే మనకు డాట్ వస్తుంది కదా, దీన్ని మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం కావాల్సినంత అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ముందుగా ఒకసారి ప్లే చేద్దాం. సో ఇక్కడ మనకు స్లో మోషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకు స్పీడ్ రావాలనుకోండి, ఇక్కడ మనకు థర్డ్ డాట్ లేకుంటే నేను ఈ డాటే ఇక్కడ ఒక డాట్ క్రియేట్ చేసి దీన్ని పైకి అంటాను. సో పైకి అంటే మనకు వీడియో అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది. చూడండి. సో ఈ విధంగా మీరు స్లో అంటే స్లో, ఫాస్ట్ అంటే ఫాస్ట్గా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఇక్కడ ఫాస్ట్ మోషన్ ఉంది, దీన్ని అవసరం లేదు అనుకుంటే దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసాక ఇక్కడ మీకు రిమూవ్ పాయింట్ అని ఉంది కదా, ఈ రిమూవ్ పాయింట్ పైన క్లిక్ చేస్తే మనకు ఆ డాట్ అనేది అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సో మీరు ఇప్పుడు మనకు ఇక్కడ కావాలనుకోండి, ఇక్కడ మనకు ఫాస్ట్ మోషన్ కావాలనుకుంటే ఇక్కడ పైకి అనుకోండి. సో పైకి అనుకొని ప్లే చేయండి. ప్లే చేస్తే మనకు స్పీడ్గా అనేది వీడియో మూవ్ అవుతుంది. సో అంతేకాకుండా మీరు ఇక్కడ స్టార్టింగ్లో ఉంది కదా, స్టార్టింగ్ నుండి మీరు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి ట్రిమ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక లేయర్ అయితే కనిపిస్తుంది, ఈ లేయర్ని మీరు అటు ఇటు జరిపితే మనకు వీడియో అనేది ట్రిమ్ అవుతుంది. సో ట్రిమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్లో ఒక డాట్ ఉంది కదా, ఈ డాట్ని మీరు పైకంటే మీకు వీడియో అక్కడి నుండి కూడా ఫాస్ట్ మోషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఓకేనా, మనకు పైకంటే స్లో మోషన్. ఓకేనా. సో ఈ విధంగా మీరు మీకు నచ్చిన వీడియోకి స్లో మోషన్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో నేను సపరేట్గా ఒక వీడియో అయితే క్రియేట్ చేయలేదు కాబట్టి మీకు ఇలా ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. మీరు ఒక వీడియో అయితే షూట్ చేసి ఈ యాప్ని ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరు మీకు నచ్చిన వీడియోని స్లో మోషన్గా అయితే చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నేను టోటల్గా డౌన్ చేశాను, మనకు చాలా అంటే చాలా స్లోగా వస్తుంది. సో ఇక్కడ మీకు వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఎలా సేవ్ చేయాలంటే ఇక్కడ మీకు పైన సేవ్ ఆప్షన్ ఉంది కదా, ఈ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసాక ఇక్కడ మీకు హెచ్డి క్వాలిటీ ఆఫ్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఒక యాడ్ అయితే చూడాలి. ఇక్కడ ఒక మనకు వాచ్ యాడ్ అని వస్తుంది, దాన్ని చూస్తే మనకు హెచ్డి క్వాలిటీలో వీడియో అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ స్టార్ట్ ప్రాసెసింగ్ అని ఉంది కదా, ప్రాసెసింగ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు కాస్త టైం అయితే తీసుకుంటుంది. ఈ టైం తీసుకున్నాక మనకు స్లో మోషన్ వీడియో అనేది 100కి 100% మీకు మీరు చేసుకున్నట్లు వస్తుంది. సో నేను మీకు వీడియో కూడా చూపిస్తాను. సో నాకు వీడియో అయితే అయిపోయింది. ఇప్పుడు నేను గ్యాలరీ ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో అయితే ప్లే చేస్తున్నాను. నేను ఏదో అడ్డం దిడ్డంగా చేస్తాను, అందుకే నాకు ఈ విధంగా వచ్చింది.
సో ఫ్రెండ్స్ చూసేసారు కదా, మీకు నచ్చిన విధంగా నేను ఏదో టెన్షన్లో అలా చేశాను. మీరైతే కాస్త టైం తీసుకొని మీకు నచ్చినట్టు వీడియో అయితే క్రియేట్ చేసుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే నా వాట్సాప్ నెంబర్ కూడా నీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ అయితే చేయొచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.